అండి వెల్కమ్ టు మై ఛానల్. సో నా ఛానల్లో వ్లాగింగ్, కుకింగ్, ట్రావెల్ అన్నీ చూడొచ్చు. సో డెఫినెట్గా మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన సబ్స్క్రైబర్స్ అయితే హాయ్ హలో అండి అందరికీ. సో ఈరోజు అయితే నా 12 PM టు ఈవినింగ్ నైట్ వరకు రొటీన్ అయితే చూసేద్దాం. ఫస్ట్ ఫ్రెష్ అవ్వగానే అయితే నేనైతే మాయిశ్చరైజర్ రాసుకుంటాను అనమాట. సో ఇదైతే ఆక్వా సాఫ్ట్, మనకి టెక్స్చర్ అది చాలా బాగుంటుంది, అలాగే మాయిశ్చరైజింగ్గా కూడా ఉంటుంది. సో ఈ మాయిశ్చరైజర్ ఒక స్పెషాలిటీ ఏంటంటే లైక్ ఇందులోనే సన్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది అనమాట. మనం ఇది రాసుకున్న సన్ స్క్రీన్ రాసుకోవాలి, బట్ ఇప్పుడు ప్రజెంట్ సన్ స్క్రీన్ వాడట్లేదు, నేను ఇదే యూజ్ చేస్తున్నా. సన్ స్క్రీన్ కూడా కన్ఫర్మ్ వాడాలి, నేను ఇంకా ఆర్డర్ పెట్టాలి, సో అందుకని వాడట్లేదు అనమాట. సో అలా ఫేస్, నెక్, మిగిలితే హ్యాండ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. బాగుంది, నాకైతే నచ్చింది. తర్వాత కామన్గా పాండ్స్ పౌడర్ అందరూ వేసుకుంటారా, నేనైతే వేసుకుంటా. సో కొంచెం నాకు డాక్టర్ కూడా చెప్పారనమాట, సన్ స్క్రీన్ రాసిన తర్వాత కొంచెం పాండ్స్ పౌడర్, పాండ్స్ ఆర్ కాదు ఏదైనా లూజ్ పౌడర్ ఏదైనా అప్లై చేసుకోవాలి అని, లైక్ కొంచెం మంచి స్టే ఉండడానికి ప్రోడక్ట్ అనేది. తర్వాత మన హెయిర్ అంతా సెట్ చేసేసుకుని లిప్ బామ్ అయితే చూపిస్తా. సో ఈ లిప్ బామ్ కూడా నేను రీసెంట్గానే వాడుతున్నా, చాప్టెక్స్ అని చెప్పి. మంచి మాయిశ్చరైజింగ్ అయితే ఉంచుతుంది, ఇదేం పిగ్మెంటేషన్ ఉండదు, జస్ట్ ప్లెయిన్ లిప్ బామ్ అనమాట. బాగుంది, ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఫార్మసీ స్కిన్ కేర్లో ఇది కూడా వన్ ఆఫ్ ద టాప్ రేటెడ్ ప్రోడక్ట్ అనమాట. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. సో ఈరోజు అయితే సండే అనమాట. సో ఇదైతే సండే వ్లాగ్ కాబట్టి మనకి మంచిగా బిర్యానీ, దమ్ బిర్యానీ. సండే వితౌట్ బిర్యానీ అంటే జరగని పని అనమాట. ఏ కార్తీక మాసమో లేదా పూజలు ఉంటేనే కానీ తినం, కానీ ఎవ్రీ సండే అయితే డెఫినెట్గా బిర్యానీ అండ్ చికెన్ ఆర్ మటన్ ఏదో ఒక నాన్ వెజ్ అయితే డెఫినెట్గా ఉంటుంది మా ఇంట్లో. ఈరోజు అయితే కుమ్మేసా నేనైతే, చాలా సూపర్ వచ్చింది. బిర్యానీ తినేసిన తర్వాత సోమ్ తినే అలవాటు ఉందా మీ ఎవరికైనా? వైట్ ఉంటాయి కదా, వాటిని బల్లిగుడ్లు అని అంటాము. అవి కాకుండా ఊరికిన ప్లెయిన్ సోంపు అయితే తింటున్నాం అనమాట. తర్వాత కొంచెం సేపు అలా చిల్ అయ్యాము, మమ్మీ, డాడీ, నేను ఫోన్ చూసి. తర్వాత అయితే అరౌండ్ 3:30 ఆర్ 3కి టీ అయితే పెట్టాను అనమాట, నాకు, మమ్మీకి, డాడీకి. చాయ్ లవర్స్ అయితే చాలామంది ఉంటారు, కానీ ఆ టీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఫ్రాగ్రెన్స్ ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకైతే చాలా చాలా ఇష్టం. కానీ సండే నాకు కోల్డ్ వచ్చింది, కోల్డ్ వల్ల టేస్ట్ తెలుస్తుంది కానీ స్మెల్ తెలియట్లేదు, ఏంటో పోతే రెండు పోతే బాగుండేనేమో అనిపిస్తుంది. స్మెల్ తెలియకపోతే ఆ ఫుడ్ని ఎంజాయ్ చేయలేను నేను. నాకు స్మెల్స్ లైక్ ఫస్ట్ స్మెల్ నచ్చితేనే తినాలనిపిస్తుంది ఫుడ్. అందులో టీ స్మెల్ పీలిస్తే తాగకపోయినా హెడేక్ ఏమైనా ఉంటే పోతుంది అనమాట. సో తర్వాత మంచిగా టీ చేసుకొని కొంచెం నాకు కూడా కోల్డ్ రిలీఫ్గా ఉంటుందని చెప్పి నేను కూడా టీ తాగాను అనమాట. సో ఇప్పుడు డాడీకి, తర్వాత మమ్మీకి, లాస్ట్లో ఉన్నది నాకు అనమాట. సో నేనైతే ఎక్కువ తాగట్లేదు, అప్పుడప్పుడు ఎప్పుడైనా హెడేక్ ఆర్ మంచిగా ఎప్పుడైనా తాగాలనిపిస్తేనే తాగుతున్నాను. డైలీ అయితే తాగను, అలవాటు కూడా లేదు, అందుకని ఎక్కువ పెట్టుకోలేదు చూడండి. తర్వాత సీతాఫల్ తిన్నాను అనమాట. మీరు తిన్నారా? ఇప్పుడు సీతాఫల్ సీజన్ కదా. సో సీతాఫల్ అంటే సెటాఫిల్ గుర్తొస్తుంది నాకు ఎందుకో. మేబీ వాళ్ళు ఏమైనా బ్రాండింగ్ సీతాఫల్ని బట్టే పెట్టారేమో. సీతాఫల్ అయితే నాకైతే చాలా ఇష్టం, చాలా బాగున్నాయి. మేమైతే 25 అరౌండ్ 450 అలా కొన్నట్టుకున్నాము. సో అలా ఈవినింగ్ అయిపోయిందనమాట. ఈవినింగ్ అయితే మా ఇంటి దగ్గర సన్నజాజి ఉంటుంది. సో సన్నజాజి మొగ్గలు కొడాయనికి అయితే పైకి వెళ్ళాలన్నమాట. సో ఫస్ట్ పైకి వెళ్ళినప్పుడు బాగానే ఉంది, కానీ తర్వాత చూడండి స్కై అంతా మంచి బ్లూ కలర్లో మొత్తం క్లౌడీగా ఉందన్నమాట. ఇలాంటి నేచర్ని ఎంజాయ్ చేయడం అయితే నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. లైక్ ఆ కూల్గా ఉన్నప్పుడు కొంచెం సేపు మేడ మీద అలా కూర్చొని ఏమైనా సాంగ్స్ వింటే చాలా సూపర్, టెన్షన్ ఫ్రీ, స్ట్రెస్ అంతా రిలీజ్ అవుతుంది అనమాట. స్ట్రెస్ ఏముంటుంది, ఇంట్లోనే ఉంటున్నారు కదా అంటే ఇంట్లో ఉండే వాళ్ళకి తెలుస్తుందండి ఆ స్ట్రెస్ ఎలా ఉంటుందో. లైక్ ఇంట్లో వాళ్ళు ఏదో ఒకటి అంటారని కాదు, అలా కాదు, మనకి ఇంట్లో ఉండడానికి కూడా బోర్ ఫీల్ అవుతాము. అదే కాలేజ్ ఉన్నప్పుడేమో కాలేజ్ ఉండకపోతే బాగుండు అనిపిస్తుంది, ఇంట్లో ఉంటేనేమో కాలేజ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ప్రజెంట్ అయితే కాలేజు లేదు, అలాగని జాబ్ లేదు కాబట్టి సో ఇంట్లోనే మనం అలా డే స్పెండ్ చేసుకుంటున్నాం. మరీ బోరింగ్గా ఉండకూడదు కాబట్టి అలా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. సో నైట్ డిన్నర్లోకి అయితే సో ఆఫ్టర్నూన్ చేసిన బిర్యానీ ఉంది. సో ఆ బిర్యానీతో పాటు కొంచెం కర్డ్ రైస్. సండేస్ నేను మధ్యాహ్నం కర్డ్ రైస్ తిన్నాను అనమాట. సో ఎందుకంటే అప్పుడు ఆ ఫ్లేవర్ పోతుంది కాబట్టి. సో డెఫినెట్గా నైట్ అయితే తింటాను. తర్వాత స్నానం చేసేసి మంచిగా నైట్ టైం స్కిన్ కేర్ అనమాట. మీలో ఎవరైనా ఇలాగ ఈ టైప్ మెడిసిన్ బాటిల్స్లో పెట్టుకుంటారా సెరమ్? నా బాటిల్ పగిలిపోయింది కాబట్టి నేనైతే దీంట్లోకి షిఫ్ట్ చేసుకున్నా. లైక్ సెరమ్ అంతా వేస్ట్ చేయడం ఎందుకు, మనం వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసి యూస్ చేసుకోవచ్చు కదా.
సో దాని మీద రాసుకోండి, ఎక్స్పైరీ డేట్, పేరేంటి అవన్నీ రాసుకుంటే మనం డెఫినెట్గా రీయూజ్ చేసుకోవచ్చు. సో తర్వాత అయితే దేవుడి సామాన్లు కడిగేసి మంచిగా అమ్మ దేవుడికి గుడ్ నైట్ చెప్పేసి పడుకోవడానికి అయితే వచ్చేసా. సో నా వ్లాగ్ చూసి మీరేం నేర్చుకోవచ్చో 3 థింగ్స్ అయితే నేను లిస్ట్ చేస్తాను. సో డెఫినెట్గా చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.